అండి, నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు మష్రూమ్స్ కర్రీ చేశానండి. మా పిల్లలు చాలా ఇష్టంగా చేయమని అడిగితే చేశానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మష్రూమ్స్ కర్రీ అండి, నేను ఉప్పు పసుపు వేసి మష్రూమ్స్ ఒక 5-10 నిమిషాలు నీళ్ళల్లో వేసి ఉంచుకుంటానండి. 5-10 నిమిషాలు వేసి ఉంచుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఏమన్నా టెస్ట్ ఉన్నా కూడా పోతుందండి. 5-10 నిమిషాలు ఉంచుతానండి. కొద్దిగా ఉప్పు పసుపు నీళ్ళల్లో నానితే ఇది టెస్ట్ అంతా శుభ్రంగా, వీటికున్న టెస్ట్ అంతా శుభ్రంగా వదిలిద్దండి, నీళ్ళలో జారిపోతుంది. కావాల్సిన పదార్థాలండి, ఇది ఒక టమాటా అండి, 2 రెమ్మలు కరివేపాకు, 1 పెద్ద ఉల్లిపాయ, 4 రెమ్మలు 2 చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లండి, ఒక 10-15 జీడిపప్పు అండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండి, కారం, కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూన్కి తక్కువ గరం మసాలా అండి. డైరెక్ట్ గా నూనెలో వేయకోకుండా నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తానండి, ఎలా చేస్తాను. ఫస్ట్ మష్రూమ్స్ ముక్కలు బాండీలో వేసుకొని కొద్దిగా పసుపు వేసి స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకోవాలండి. ఇలా పసుపు వేసి పొయ్యి మీద పెడతాం కదండి, ఈ ముక్కల్లో దీనిలో నుంచి వాటర్ వస్తుందండి. కొద్దిసేపటికి వాటర్ వస్తుంది. ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి వాటర్ చూడండి ఎలా వచ్చింది. ఉప్పు కూడా వేయలేదు, ఉప్పు పొసేసి ముక్కల్లో కొద్దిగా మూత పెట్టాను అంతేనండి. ఇట్లా వాటర్ వస్తుందండి. వాటర్ మళ్ళీ దానికే ఇంకిపోవాలండి, ఈ ముక్కలకే ఇంకిపోవాలి. ఇదిగోండి నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి చూసారా. ఇలాగా ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ తీసుకోవాలండి ప్లేట్లోకి. తర్వాత ఒక టమాటా, ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, జీడిపప్పులు ఈ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. ఈ కర్రీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి. షాజీరా వేస్తున్నాను. గట్టిగా చేసుకున్న మష్రూమ్స్ని వేస్తున్నానండి ఆయిల్లో. కొద్దిసేపు మూత పెట్టిస్తానండి, పోతుందండి. దీనిలో కారం అండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండి, 2 రెమ్మలు కరివేపాకు అండి. ఇట్లా కొద్దిగా కారము, ఉప్పు, ఈ కరివేపాకు ఈ ముక్కలకి పడితే బాగుంటుందండి. ఇట్లాగా కావాలండి స్టవ్. ఇప్పుడు ఈ మనం మిక్సీ వేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ దీనిలో వేసుకోవాలండి. ఎక్కువ టమాటాలు, ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే ఈ కూర టేస్ట్ ఉండదండి. లాస్ట్ లో గరం మసాలా వేసుకోవటమేనండి. అంతేనండి. ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టేనండి కర్రీ. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే. రెడీ అయిపోయిందండి మష్రూమ్స్ కర్రీ. దీనికి కాంబినేషన్ గా జీరా రైస్ చేశానండి. మీకు కనుక ఈ జీరా రైస్ రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.